ట్రైన్ టికెట్ తీసుకుంటున్న వాళ్ళకి, ట్రైన్ లో ప్రయాణిస్తున్న వాళ్ళకి ఈ ఒక్క విషయం తెలియకపోతే చాలా పెద్ద సమస్యలో పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయండి. ఇండియన్ రైల్వేస్ కొత్తగా ఒక రూల్ అయితే ప్రవేశపెట్టింది అనమాట. ఈ రూల్ ఎప్పటి నుంచో ఉంది, కానీ రీసెంట్ గానీ ఈ రూల్ ని ఇంకా గట్టిగా టైట్ చేశారు. ఇక నుంచి జనరల్ టికెట్ విషయంలో చిన్న తప్పు చేసినా నేరుగా ఫైన్ పడే అవకాశం ఉందండి. సాధారణంగా మనం ట్రైన్ జర్నీ చేస్తున్నప్పుడు హడావిడిగా రైల్వే స్టేషన్ కి వెళ్తాం. ఒక పక్క ట్రైన్ వచ్చేస్తుంది, ఇంకో పక్క టికెట్ తీసుకోవాలి. ఈ రెండిట్లో ఏం చేయాలనే లోపు ట్రైన్ వెళ్ళిపోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. కాబట్టి అందరూ ప్రిఫర్ చేసే వే ఏంటంటే ముందు ట్రైన్ ఎక్కేద్దాం, ఆ తర్వాత మిగతా విషయాలు చూసేద్దాం అనుకుంటారు. ఇలాంటి సమయంలోనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరొకరు గుర్తొస్తారు. వెంటనే రైల్వే యాప్ ఓపెన్ చేయమంటారు, జనరల్ టికెట్ బుక్ చేయమంటారు. ఆ టికెట్ అనేది మీ వాట్సాప్ లో పంపమంటారు. ఇక మీరు ప్రశాంతంగా ఉందాం అనుకుంటారు, కానీ అక్కడే పెద్ద సమస్య మొదలైంది. ఇక నుండి జనరల్ బోగీలో కూడా టీటీ గారు అయితే వస్తారుండోయ్. అలాగని మీరు కంగారులో ట్రైన్ ఎక్కేసినా, మీ ఫ్రెండ్ పంపించిన వాట్సాప్ లో టికెట్ చూపించినా మీకు కూడా ఫైన్ పడే అవకాశం ఉంది. ఎవరైతే ట్రైన్ లో ప్రయాణిస్తున్నారో, పైగా జనరల్ బోగీలో ప్రయాణిస్తున్నారో వాళ్ళు మాత్రమే వాళ్ళ టికెట్ అనేది బుక్ చేసుకోవాలి రైల్ వన్ యాప్ ద్వారా. మరి టికెట్ ఎక్కడ కనబడుతుందిరా బాబు అంటే రైల్ వన్ లో మై బుకింగ్స్ లో కనబడుతుందండి. లేదు ఈ గొడవంతా నాకు వద్దు అనుకుంటే ట్రైన్ వచ్చి అరగంట ముందు స్టేషన్ కి వెళ్ళి హాయిగా టికెట్ కౌంటర్ దగ్గర లేదా టికెట్ వెండింగ్ మిషన్ దగ్గర మీ యొక్క టికెట్ తీసుకుంటే అద్భుతంగా ఉంటుంది. ఇండియన్ రైల్వేస్ లో చాలా ట్రైన్స్ ఉన్నాయి కదండి. ఆ ట్రైన్స్ లో జనరల్ బోగీలో ఎప్పుడైనా సరే, ఏ రోజైనా సరే ఆరామ్సే వెళ్ళొచ్చు అనుకునే ట్రైన్ మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి.